అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో వ్యవసాయ మంత్రి ప్రతిపాటి పుల్లారావు అసెంబ్లీ సాక్షిగా దొరికిపోయారు. ఆయన భార్య పేరుతో భూములు కొన్నట్లు చాలా కాలంగా అగ్రిగోల్డ్ బాధితులు చేస్తూ ఉన్న ఆరోపణలను మరోసారి ప్రతిపక్ష నేత సభ సాక్షిగా నిరూపించారు. అగ్రిగోల్డ్ కేసులు నమోదైన తర్వాతే భూములు కొనుగోలు చేయడంతో మంత్రి గారి బండారం బయటపడిపోయింది. అసెంబ్లీలో అడ్డంగా దొరికిపోయిన మంత్రి పుల్లారావు అగ్రిగోల్డ్ భూములు కొన్నట్టు ఒప్పుకోలు. మళ్లీ సభా కమిటీ అంటూ సవాల్ విసిరిన మంత్రి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వైఎస్ జగన్ ప్రతి సవాల్. మంత్రితో సంబంధం లేకుండా స్టేట్మెంట్లు ఇచ్చేసిన ఇతర మంత్రులు. రాజకీయ సన్యాసం అంటూ ప్రకటించేసిన యనమల, అచ్చెన్నాయుడు. నిరూపణ అయ్యాక పుల్లారావుని అసెంబ్లీకి రానియనన్న సీఎం. పుల్లారావు బుక్ అయిపోయారని టీడీపీ నేతల్లో చర్చ. విచారణ జరిగితే ముందే రాజీనామా చేయాలంటూ సెటైర్లు. అగ్రిగోల్డ్ బాధితుల అంశంపై ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చ మంత్రి పుల్లారావును రాజకీయంగా ఇరుకున పెట్టేసింది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అగ్రిగోల్డ్పై కేసులు నమోదైన తరువాత ఆ సంస్థకు చెందిన వ్యక్తుల నుండి మంత్రి పుల్లారావు తన భార్య పేరు మీద భూములు కొనుగోలు చేసిన విషయాన్ని సభ దృష్టికి తెచ్చారు. సీఎం చర్యలు తీసుకుంటారో లేదో ఆయన ఇష్టానికే వదిలేస్తున్నానని స్పష్టం చేశారు. అంతేకాదు, ఎవరి నుంచైతే మంత్రి పుల్లారావు కుటుంబ సభ్యులు భూములు కొనుగోలు చేశారో ఆయన అగ్రిగోల్డ్ సంస్థకు సంబంధించిన వ్యక్తిని నిరూపించారు. ఈ సందర్భంగా పుల్లారావు సభలో లేచి అగ్రిగోల్డ్ విషయంలో సభా కమిటీ వేయాలని, నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. అగ్రిగోల్డ్ సంబంధించి నేను ఇప్పుడు కూడా నా మాట కట్టుబడి ఉంటున్నాను. ఐ యామ్ ఛాలెంజ్. ఎక్కడైనా ఉంటే ఆ రిలేటెడ్ చూపించండి. ఐ యామ్ రెడీ టు రిజైన్. ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికి రుణమాఫీ విషయాన్ని, సాక్షి విషయాన్ని తెర మీదకు తెచ్చి నానా అవస్థలు పడ్డారు. ఇంతలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సభా కమిటీలో మొత్తం అధికార పార్టీ సభ్యులే ఉంటారు కనుక దానివల్ల న్యాయం జరగదని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దీంతో మంత్రి పుల్లారావుకు షాక్ తగిలింది. దానిపై స్పందించేందుకు నిరాకరించారు. అడ్డంగా దొరికిపోయానన్న ఆందోళనతో సతమతమయ్యారు. సభలో మంత్రి పుల్లారావును ఇరికించే ప్రయత్నం అధికార పక్షమే చేసిందన్న చర్చ టీడీపీలో విస్తృతంగా సాగుతోంది. వైఎస్ జగన్ సవాలు విసిరినప్పుడు పుల్లారావుపై ఆరోపణలు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుండి వైదొలుగుతారని మంత్రులు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు పుల్లారావు రాజకీయ సన్యాసంపై నిర్ణయాలు ప్రకటించేశారు. మంత్రి పుల్లారావు చేయాల్సిన ప్రకటనలను ఇతర మంత్రులు చేయటం వెనుక ఏదో రాజకీయ స్కెచ్ ఉందని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు. మంత్రి పుల్లారావు అడ్డంగా దొరికిపోయారు కనుక ఆయన్ను వదిలించుకోవడానికి సీఎం చంద్రబాబు ఇలా వ్యవహరించారన్న అనుమానం కూడా మంత్రి పుల్లారావు అనుచరుల్లో వ్యక్తమవుతోంది. సీఎం చంద్రబాబు కూడా విచారణ జరిగి రుజువైతే పుల్లారావును శాసనసభకు రానియనని చెప్పడంతో మంత్రి పుల్లారావులో టెన్షన్ మరింత పెరిగింది. తాను సభా కమిటీతో విచారణ కోరితే సీఎం, మంత్రులు ఏకంగా రాజకీయ సన్యాసం గురించి ప్రకటన చేయటం ఏంటో అర్థం కాక మంత్రి పుల్లారావు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా ఒకవేళ విచారణ జరిగితే ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి రాజీనామా చేయాల్సి వస్తుందన్న డిమాండ్ కూడా తెర మీదికి రావడంతో మంత్రి పుల్లారావుకు పదవీ గండం టెన్షన్ పట్టుకుంది.